హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, ఇవాళ అమెజాన్లో ఏ జర్నీ టు కాశీ అనే ఒక మూవీ రిలీజ్ అయింది సార్. మరి ఆ మూవీ ఏ విధంగా ఉంది అంటే ఓటీటీ రిలీజ్ కదా, సో ఆడియన్స్ ఈ సినిమాని చూడాలంటే అంత ప్రత్యేకించి ఏ సినిమాలో ఏముందంటారు సార్? యాక్చువల్గా ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయింది 2023లో అయింది. బట్ ఆ టైంలో సరిగా థియేటర్లు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఓటీటీలో అమెజాన్లో అది కూడా రెంటల్గా పెట్టారు. అయితే ఈ సినిమా గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, మామూలుగా మనకి ఎక్కడ పోయినా ఒక రకమైన ఆడియన్స్, సార్ మలయాళ సినిమాలు బ్రహ్మాండంగా ఉంటాయి కదా, తెలుగులో ఎందుకు సినిమాలు అట్లాంటివి రాలేదు, తమిళ్లో కూడా బాగుంటాయి. ఇది ఎక్కడ పోయినా ఒక రకమైన ఆడియన్స్ నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు చాలాసార్లు. అట్లాగే ఫేస్బుక్లో వీటిలంతా పోస్టులు ఇవి పెడుతుంటారు, మలయాళంలో దిగినట్టు మనోళ్ళు ఎందుకు దిగరు. ఈ రీసెంట్గా కూడా గోట్ లైఫ్ అని మేక బతుకు ఇది వచ్చింది కదా, సో ఇలాగ ఎందుకు ఉండవు అని. నిజానికి తెలుగులో కూడా నేను చాలామందికి అదే చెప్తుంటా, తెలుగులో కూడా తీస్తున్నారా బాబు, మీరు వాటిని చూడట్లేదు, మీకు అందుబాటులోకి రావట్లేదు, మీకు రావట్లేదు కాబట్టి మీరు తెలుగులో లేవని చెప్పేస్తున్నారు. తెలుగులో కూడా వస్తున్నాయి మలయాళానికి దీటైన సినిమాలు, తెలుగులో కూడా ఆ రేంజ్లో రాకపోవచ్చు కానీ ఇక్కడ కూడా వస్తున్నాయి. అన్ని నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఇక్కడ రాకపోవచ్చు, బట్ ఇక్కడ కూడా వస్తున్నాయి. వాటిని మనం ప్రోత్సహించాలి, వాటిని 10 మందికి తెలియజెప్పాలి అని నేను చెప్తుంటాను. ఇది అలాంటి సినిమా. ఏ జర్నీ టు కాశీ అనేది ఖచ్చితంగా ఇప్పుడు నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇప్పుడు మలయాళం వాళ్ళు ఈ సినిమాని ఇన్స్పిరేషన్గా ఒక సినిమా తీస్తున్నారు. సో అంటే ఈ సినిమాని ఎంత ఇంపార్టెంటో మనకు అర్థమవుతుంది. ఇటువంటి సినిమాలు చూడాలి, చూసి ప్రోత్సహించాలి. ఇదేంటంటే నిర్మాతలు, దీనికి మంచి నిర్మాతలు దొరకపోవడం, అంటే మంచి నిర్మాతలు అంటే వాళ్ళు మంచి నిర్మాతలే కానీ వాళ్ళ దగ్గర అంత డబ్బు లేకపోవడం, దీనికి తగిన మనీ పెట్టలేకపోవడం, ఈ కష్టాలు ఈ సినిమాకు ఉన్నాయి. కానీ ఆ కష్టాలను పక్కన పెట్టి సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా సినిమా చూడాల్సింది. అసలు ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా యాక్ట్రెస్ చెప్పాలంటే చైతన్యరావు, ఆల్రెడీ మనకు తెలుగు వాళ్ళకి తెలుసు. అతను ఒక రోల్ చేశాడు. క్యాథరిన్ గౌడ అనే అమ్మాయి ఒక రోల్ చేసింది. అలెగ్జాండర్ సాలినికో తను ఒక రోల్ చేశాడు. తర్వాత ప్రియా పలువాయ్, వీళ్ళు మేజర్గా కాస్టింగు. అక్షర అనే ఒక చిన్న అమ్మాయి క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక టెక్నీషియన్ విషయానికి వస్తే ఫస్ట్ టైం డైరెక్టర్. అంతకుముందు అతను చిన్న ఎక్స్పెరిమెంట్ లేదో సినిమా తీశాడు, షార్ట్ ఫిల్ము. దీన్ని ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ అని చెప్పట్టు. మునికృష్ణ, ఇతను చిత్తూరు, బేసిక్గా రైటరు. తను ఇప్పుడు ఈ సినిమాకి డైరెక్షన్ చేశాడు. అట్లాగే దొరాడ్ల బాలాజీ, శ్రీధర్ వారణాసి, లోకనాథ్, వీళ్ళు ముగ్గురు ప్రొడ్యూసర్లు. వారణాసి ప్రొడక్షన్స్ మీద చేశారు. పని కళ్యాణ్ మ్యూజిక్ చేశాడు. గోకుల్ అండ్ శ్రీసాయి వీళ్ళిద్దరూ కెమెరా చేశారు. బేసిక్గా కథగా చెప్పాలంటే ఏంటంటే, ఇది ఒక ఫ్యామిలీ కాశీకి వెళ్ళాలనుకుంటుంది. ఒక చిత్తూరు జిల్లాలో తిరుపతి దగ్గర ఉన్న ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో పెద్ద ఆయన ఒక ఆయన ఉంటారు, సాంబయ్య అని. వాళ్ళ కొడుకు శివానంద కొడుకు ఉంటాడు, కోడలు, మనమరాలు. ఇది వాళ్ళ ఫ్యామిలీ. 30 ఏళ్లకు ముందు సాంబయ్య భార్య చనిపోయి ఉంటుంది. ఆమె కోరిక కాశీకి వెళ్ళాలని, అది ఇప్పుడు నెరవేర్చుకుందామని ఆ ఊర్లో ఇంకొక అతను నేను కూడా వెళ్తానంటే వీళ్ళు కూడా బయలుదేరుతారు. అలాగా కాశీకి ఈ ఫ్యామిలీ బయలుదేరుతుంది. మరోవైపు ఒక వేశ్య కాల్గాల్ ఉంటుంది, ఆ అమ్మాయి శ్వేత. ఆ అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో, ఆ అమ్మాయి ఈ ఇంగ్లీష్ అతను ఉంటాడు, ఇందాక చెప్పిన అలెగ్జాండర్ సాల్నికో, ఇతను మ్యాక్స్ వెబర్ అనే ఒక క్యారెక్టర్. ఈ మ్యాక్స్ వెబర్ ఎందుకు కాశీ వెళ్తుంటాడంటే, అతను అమెరికన్ యూనివర్సిటీలో చదువుతుంటాడు, తెలుగు లాంగ్వేజ్ మీద కూడా పీజీ చేస్తుంటాడు. అట్లాగే ఇండియన్ ఫిలాసఫీ, అద్వైత, మనకి శంకరాచార్యుని అద్వైత మన అందరికీ తెలిసిందే. ఆ అద్వైత ఫిలాసఫీ మీద తను పోస్ట్ డాక్టరల్ థీసిస్ మీద వర్క్ చేస్తూ ఉంటాడు. అతను ఒక గురువును వెతుక్కుంటూ, ఎందుకంటే ఆ గురువు గతంలో అతనికి హిమాలయాల్లో పరిచయం అయ్యాడు, తనకేదో బోధించాడు, ఇప్పుడు తనని వెతుక్కుంటూ వెళ్తుంటాడు. ఆ వెళ్ళే క్రమంలో ఈ అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో అతనికి పరిచయం అవుతుంది. ఒక ఇబ్బందుల్లో ఉంటే ఇతను కాపాడుతాడు అమ్మాయిని. దాంతో ఆ అమ్మాయిని రమ్మంటాడు కంపెనీగా. సో ఆ అమ్మాయికి కూడా ఎక్కడైనా ఒకటే కదా, డబ్బులు ఇస్తే రోజుకి నేను వస్తానని చెప్తుంది. ఇతను డబ్బులు ఇస్తానంటాడు. అలాగే ఆ అమ్మాయి కూడా కాశీకి వెళ్తుంది. సో ఇది ప్యారలల్గా జరుగుతుంటుంది ఈ రెండు.
అయితే టైం లైన్స్ డిఫరెంట్, బట్ మనకు ఆ విషయం తెలియదు. ప్యారలల్గా రెండు జరుగుతుంటాయి. ఈ రెండు స్టోరీలకి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ఏంటి అనేది కథలో మనం చూడాలి, సినిమాలో చూడాలి. ఈ వేసికి లింక్ ఏంటి, ఈ కథకి లింక్ ఏంటి, కాశీకి అమ్మాయికి ఉన్న లింక్ ఏంటి, అట్లాగే ఈ ఫ్యామిలీ కాశీలో ఏమేమి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది, ఏమేమి ట్విస్ట్లు టర్న్లు ఏమేమి చోటు చేసుకున్నాయి, ఇవి బేసిక్గా కథ అనమాట. అంటే మన అద్వైత తత్వశాస్త్ర నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. దీనికి పునాదంతా కూడా అద్వైత ఫిలాసఫీ. అద్వైత ఫిలాసఫీ గురించి సింపుల్గా చెప్పాలంటే మనకి ప్రస్థానత్రయం అంటారు. ప్రస్థానత్రయం అంటే ఉపదేశ ప్రస్థానం, ఉపనిషత్తుల్ని ఉపదేశ ప్రస్థానం అంటారు, భగవద్గీతని సాధన ప్రస్థానం అంటారు, బ్రహ్మసూత్రాల్ని సూత్ర ప్రస్థానం అంటారు. ఈ మూడు ప్రస్థానత్రయం. ఈ మూడింటిని వ్యాఖ్యానించి ఆ మూడిట్లో ఉన్న తత్వాన్ని, ఫిలాసఫీని అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పిన వ్యక్తి శంకరాచార్యుడు. తనదైన పద్ధతులు ఆయన వ్యాఖ్యానించి దాన్ని అద్వైత ఫిలాసఫీగా తీర్చిదిద్దాడు. అద్వైత ఫిలాసఫీ అంటే బేసిక్గా ఏంటంటే రెండు కానిది, రెండుగా లేనిది అనేది అర్థం బేసిక్గా. ఇది నేను సింప్లిఫై చేసి చెప్తున్నాను. అంటే జగదీశ్వరుడు, జీవము, జగత్తు, ఈశ్వరుడు, ఈ మూడు కూడా లేవు అనేది చెప్తుంది అద్వైత. నేను కానిది, ద అదర్ అనేది ఏమీ లేదు. ఈ మూడు కూడా ఒక సూపర్ కాన్షియస్నెస్, పరమ ఆత్మ. మనం పరమాత్మ అంటే దేవుడు అనుకుంటారు చాలామంది. పరమాత్మ అంటే సూపర్ కాన్షియస్నెస్. దాన్నే బ్రహ్మ అని కూడా మన ఉపనిషత్తుల్లో చెప్తారు. సో ఒక సూపర్ కాన్షియస్నెస్ ఉంది తప్ప ఇవన్నీ కూడా మనకు కనబడేదంతా కూడా ఇల్యూజన్. నేను కానీ నువ్వు, మన ఇద్దరిని సృష్టించాడు అనుకున్న ఈశ్వరుడు, ఇవన్నీ కూడా మన ఇల్యూజన్ తప్ప ఏమీ కాదు అనే ఒక ఫిలాసఫీని అద్వైత ఫిలాసఫీగా చెప్తారు. ఈ అద్వైతం అనేది మన ఆల్రెడీ ఉపనిషత్తుల్లో ఉన్నదే. ఉపనిషత్తులు వేదాల చివరిలో ఉంటాయి, అందుకని వేదాంతం అని కూడా వాటిని అంటారు. సో ఈ ఉపనిషత్తుల్లో నుంచి అనేక మంది దీన్ని రకరకాలుగా వ్యాఖ్యానించారు. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు మూడింటిని ఏం చెప్పాడు. ఈ ఫిలాసఫీని తీసుకొని మామూలు ప్రజల జీవితాల్లో ఈ ఫిలాసఫీ చెప్పిన సినిమా ఇది. ఇటువంటి ప్రయోగం తెలుగులో అయితే నాకు తెలిసి ఎవరు ఇప్పటివరకు చేయలేదు. నాన్ కడవల్ లాంటి సినిమాలు తమిళ్లో వచ్చాయి. బాలా తీశాడు నాన్ కడవల్లో, కొంత ఈ ఫిలాసఫీ ఉంది. కానీ తెలుగులో నాకు తెలిసి ఇటువంటి అద్వైత తత్వశాస్త్రాన్ని మామూలు జీవితాలకి పెట్టి తీసిన సినిమా ఇదే ఫస్ట్ టైం. సో అది చాలా బాగా చేశారు. సో స్క్రీన్ ప్లే కూడా మనకి ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ముందు ఎస్టాబ్లిష్మెంటు, ఈ ఫ్యామిలీ, ఈ అమ్మాయి లైఫ్, తర్వాత ఫారినర్ మార్క్స్ వెబరు, ఈ మూడు ఇది అమ్మాయి అతను కలుస్తారు. అతనికి ఒక లో ఉన్న ఒక వైఫ్, డైవర్స్ తీసుకోబోతున్న వైఫ్ ఉంటుంది. ఈ ఫ్యామిలీ కాశీకి, ఇది ఒక మామూలు రోజు ఇబ్బందులు పడుతూ ఇంట్లో పెద్దగా ఆర్థికంగా బాగా గొప్పగా వాళ్ళు లేని ఒక మామూలు బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వీళ్ళు. సో మామూలుగా ఆ లైఫ్ని అవంతా కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. చిత్తూరు జిల్లా భాష కానీ అదంతా బ్రహ్మాండంగా వెరీ వెరీ నేచురల్గా ఉంటాయి ప్రతి క్యారెక్టర్. దీంట్లో ప్రధానంగా నాకు అట్రాక్ట్ చేసింది క్యారెక్టర్స్. ప్రతి క్యారెక్టర్ కూడా ఎక్కడ అవుట్ ఆఫ్ ద ఇది వెళ్ళి మాట్లాడడం కానీ అవి లేవు. ఆ జీవితాల్లో నుంచి వచ్చే ఫిలాసఫీ, వాళ్ళ జీవితాల్లో నుంచి మనకు కూడా ఇప్పుడు అద్వైతం అనేది ఎక్కడో లేదు, మన రోజువారీ జీవితంలో కూడా మనం ఫిలాసఫికల్గా మాట్లాడుతుంటారు. అంటే డిడక్షన్ ఇండక్షన్ అంటారు ఫిలాసఫీలో. అంటే పర్టికులర్ టు జనరల్, జనరల్ టు పర్టికులర్, ఇవి మన జీవితాల్లో ఎక్స్ప్రెస్ చేస్తుంటాం. అదంతా కూడా ఈ క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్కి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ సినిమాలో. ఎక్కడ వేస్ట్ క్యారెక్టర్ ఏదీ లేదు. సో అన్ని క్యారెక్టర్ని కరెక్ట్గా తీసుకెళ్ళారు డైరెక్టర్. తర్వాత ఈ జర్నీ అంతా కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మధ్యలో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరగడం, ముఖ్యంగా ఆ అమ్మాయి శ్వేత క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. అయితే ఆ అమ్మాయి క్యారెక్టర్కి కూడా ఒక డెప్త్, ఒక స్టోరీ, బ్యాక్ స్టోరీ అవి ఉంటాయి. సో ఇవన్నీ ఎట్లా మెయిన్గా క్యారెక్టర్లో అన్ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది కూడా మనకు కనపడుతుంది. అంటే క్యారెక్టర్ని ఒకేసారి మొత్తం చెప్పేయకుండా క్యారెక్టర్ అన్ఫోల్డ్ అవుతుంది. అన్ఫోల్డ్ అంటే ఆ క్యారెక్టర్లో డిఫరెంట్ ఇది బయటకు వస్తూ ఉంటుంది. అది ఒకేసారి కాకుండా మెల్లమెల్లగా వస్తూ ఉంటుంది.
అంటే పొరల్ని విప్పినట్టుగా విప్పుతున్నాం. ఈ టెక్నిక్ చాలా బాగా వచ్చింది. అంటే స్క్రీన్ ప్లేలో ఎటువంటి టెక్నిక్ రేర్గా యూజ్ చేస్తారు, క్యారెక్టర్ల అన్ఫోల్డింగ్. సో ఓవరాల్గా ఒక ఇంట్రెస్టింగ్ సినిమా. ఒక వేశ్య, ఒక ఫారినర్, వాళ్ళిద్దరి మధ్య చిన్న బంధం ఏర్పడడం, అంటే ఈ బంధాలేంటి, జీవితం ఏంటి, ఈ మొత్తం ప్రపంచం ఏంటి, ఈ దీనికి సంబంధించిన ఒక ఫిలాసఫీ, మన అద్వైత ఫిలాసఫీని బేస్గా తీసుకొని తీసిన సినిమా ఇది. ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా ఇది. మనం ఎప్పుడు మన సినిమాలు అయినసరికి మనకి ఏంది మలయాళం ఇదే కానీ మలయాళంలో తీసింటే పెద్ద పెద్ద హిట్ అయ్యింది ఈ సినిమా. మనకేందంటే మన వాళ్ళది మనకు చిన్న చూపు ఉంటుంది. ఇదే తమిళ్లోనో మలయాళంలో తీసుంటే జర్నీ టు కాశీ అనేది చాలా పెద్ద హిట్ అయ్యిండే సినిమా ఇది. అదేంటంటే మన బ్యాడ్ లక్, మన సినిమాలకు వచ్చేసరికి మనకి తెలియని కూడా తెలీదు. అందరూ కూడా మన తెలుగులో ఎవడు తీస్తున్నాడు అంటున్నారు, కానీ ఇటువంటివి తీశారు ఉంది అని తెలియజెప్పడమే నా రివ్యూ. అందుకే దీనికి రేటింగ్ ఇవ్వట్లేదు. ఓకే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాలన్న సినిమా.